హలో అండి. హనుమాన్ జయంతి అంటే కేవలం పండుగ రోజే మాత్రమే కాదు, మనలో ఉన్న దైవశక్తిని మేల్కొల్పుకునే పవిత్రమైన రోజు. సో హనుమంతుడు మనలో ఎప్పుడూ కూడా ఆ ధైర్యాన్ని, బలాన్ని చేకూరుస్తారని మనందరికీ తెలుసు. అయితే మనస్సుపై మనకు నియంత్రణ అనేది చాలా అవసరం. మనం అహంకారం అనేది ఉండడం వలన మనం కొన్ని కోల్పోతూ ఉంటాం మన జీవితంలో. ఆ అహంకారాన్ని వీడే విధంగా, మన యొక్క అహంకారాన్ని నుంచి బయటకు వచ్చే విధంగా హనుమంతుడు మనకి సహకరిస్తాడనమాట. అలాగే హనుమంతుడిని వాయుపుత్రుడని కూడా అంటారు. వాయువు అంటే గాలి. మన యొక్క శ్వాసతో మనం జపం చేయడం వల్ల కానీ, ధ్యానం చేయడం వల్ల కానీ హనుమంతుడికి ఉండే పవర్స్, హనుమంతుడికి ఉండే శక్తి మనం కూడా సంపాదించుకోవచ్చు. శ్వాస అనేది శ్వాస మీద ధ్యాస. ఆ వాయువులో ఎంతో ప్రాణశక్తి అనేది నిండి ఉంది. అటువంటి ప్రాణశక్తిని మనం ఒక జపం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ మనం తీసుకునేటప్పుడు అంత శక్తిని మనం కూడా పొందుతాము. అలాగే మనము భయాలపైన విజయాన్ని కూడా మనం సాధిస్తాము. మనకున్న భయాలను వీడి మనం ధైర్యంగా, ఆత్మజ్ఞానంతో జీవించే విధంగా హనుమంతుడు ఎప్పుడూ కూడా మనకి అండగా, తోడుగా ఉంటాడు. మన ప్రకృతి ఎప్పుడూ కూడా మనకు అనుగుణంగా ఉండాలి అంటే, ప్రకృతికి అనుగుణంగా మనం జీవించిన రోజు ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది. సో హనుమంతుడి దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలని, ధైర్య సాహసాలు, మంచితనము అన్నీ మనం తీసుకొని అద్భుతంగా మనం కూడా ఒక ధైర్యశాలిలాగా మనం కూడా జీవిద్దాం. థ్యాంక్ యూ.